హాయ్ అందరికీ. ఈ వీడియో అయితే పంచవటిలోనే మొన్న రావణాసురుడు సీతమ్మ వారిని బంధించిన ప్లేస్ అయితే చూపించాను కదా. అక్కడే ఇంకొంచెం ముందుకెళ్తే హనుమాన్ మందిర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి అయితే ఇక్కడే ఉండేవారంట. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడైతే వీడియో తీయడానికి అయితే లేదు, తీయనివ్వట్లేదు పంతులు గారు. ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది, పెద్ద విగ్రహం. ఆంజనేయ స్వామికి ఎదురుకుండా అయితే రాముల వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలన్నీ ఇలానే ఉన్నాయన్నమాట, పెద్ద విగ్రహం. ఇంకా ఇక్కడ సీతమ్మ వారు ఉండే గుహ కూడా ఉంది. బట్ మేము వెళ్ళేసరికి కన్స్ట్రక్షన్ జరుగుతుందని లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది కాళారాం టెంపుల్, రాములవారి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి, చాలా పెద్ద టెంపుల్ ఇది. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే హనుమాన్ అయితే ఉంటారు. ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బయట కూడా చాలా హనుమాన్ విగ్రహాలు అయితే ఉన్నాయి, చిన్నవి. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. రాముల వారిని అయితే మీరు కూడా దర్శించుకోండి. ఇక లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఫొటోస్ అయితే దించుకుంటున్నారు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. త్రయంబకేశ్వర టెంపుల్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది గోపురం. ఇక్కడ టెంపుల్ బయట అయితే చిన్న చిన్న హనుమాన్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా శివలింగం కూడా ఉంది. ఇక ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.